అందరికీ నమస్కారం అండి. మన తెలుగు వాళ్ళందరికీ రోజుకు ఒక పూటైనా ఏదో ఒక పచ్చడి లేనిదే మనకు గడవదు కదా. అలాంటిది సమ్మర్ వచ్చాక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ బాగున్నారా అని అడగడం కంటే ముందు మీరు ఈ ఏడాది ఆవకాయ పెట్టేశారా అని అడుగుతారు. అలాంటిది ఈ ఏడాది మా ఇంట్లో కూడా మా అత్తగారు వచ్చేసి ప్రతి సంవత్సరం పెట్టేటట్టుగానే ఆవకాయ పెట్టారండి. ఆ రెసిపీయే నేను మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను. ఇది దాదాపుగా 100 year old సేమ్ రెసిపీ అండి. మా అత్తగారు వాళ్ళ అత్తగారు చెప్పిన అదే కొలతలతో అలాంటిదే పెడతారు. సో నేను మీకు కూడా అదే చూపిస్తాను. నిదానంగా స్టెప్ బై స్టెప్ దీన్ని ఫాలో అయితే మీ ఇంట్లో కూడా టేస్టీ ఆవకాయ పెట్టుకోవచ్చండి. ముందుగా మన ఆవకాయకి వాడే మామిడికాయని తీసుకొచ్చి బాగా తొడిమల దగ్గర తీసేసి కడిగి ఆరబెట్టుకోవాలి. అంతకన్నా ముందు 2 రోజుల ముందే బాగా ఎండ ఉంటే 2 రోజులు సరిపోతుంది. దాదాపుగా 1 kg దాకా ఆవాలు తీసుకొచ్చి దాన్ని ఎండలో పెట్టేసి మిక్సీ వేసి మనం ఇలా పౌడర్ చేసి జల్లడబట్టేసుకోవాలి. ఇది ఒక 2 రోజుల ముందరే చేయాలి. బాగా ఎండ ఉంటే 2 రోజులు ఎండబెడితే సరిపోతుందండి. ఇప్పుడు కొలతలు చెప్తాను. నేను తీసుకున్న మెషరింగ్ కప్పు దాదాపుగా ఒక 1/4 కిలో దాకా పడుతుందండి, ఏ ఏ ఇది వేసినా. సో అలాంటిది ఆ కప్పులో దాదాపుగా వచ్చేసి 4 కప్పులు కారం వేసుకున్నాం, రెడ్ చిల్లీ పౌడర్. అది మేము మా ఇంట్లో సాధారణంగా 3 మ్యాంగోస్ కారమే వాడతామండి. సో 4 కప్పులు కారం, ఉప్పు వచ్చేసి 3 కప్పులు దాకా వేసుకున్నామండి. ఆ తర్వాత ఆవపిండి అప్రాక్సిమేట్గా ఒక 5 కప్పుల దాకా పట్టిందండి, మంజలడ పట్టింది. ఈ ఉప్పు కారం కొలతలన్నీ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చండి. అంటే మేము వచ్చేసి పంచుకోవడానికి వాడుకోవడానికి ఏడాదెల్లా కావాలని చెప్పేసి దాదాపుగా ఒక 20 నుంచి 22, 23 ఆవకాయలు తీసుకున్నాం కాబట్టి మాకు ఇంత ఇంత మాత్రం కొలత అయినా ఉండాలి. మా ఇంట్లో కొంచెం అందరం బాగా కారం తీసుకుంటారు. సో ఎవరింటికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా మనం ఉప్పు కారం కొద్దిగా అటు ఇటు మార్చుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో ఒక 50 గ్రాముల దాకా మెంతులు వేసేసి ముందుగా దీన్ని బాగా కలిపేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా మామిడికాయలు, తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం ఆవకాయ పాడైపోతుందండి. దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. కత్తితో కానీ కత్తిపీటతో కానీ కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉండును. కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం కలిపేసుకుని ఉంచాం కదా, ఆ పిండిలో వేసి కొద్ది కొద్దిగా, అంటే మేము కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకున్నాము. దాదాపుగా 2 లీటర్ దాకా నువ్వుల నూనె పట్టిందండి. దీన్ని బాగా నిదానంగా మొత్తం ఆవపిండిలో మొత్తం నూనె, ఆవపిండి, ఆవకాయ అన్నీ కలిసేటట్టుగా బాగా దీన్ని కలిపేసి ఒక పెద్ద సైజు బాక్స్ లాగా దేంట్లోనైనా వేసి మనం పెట్టేసుకోవాలి. దీన్ని ఇలాగే 3 రోజుల దాకా వదిలేసేయాలండి. 3వ రోజు కానీ 4వ రోజు కానీ దీన్ని తెరిచి మళ్ళీ బాగా కలిపేసేసి ఏం తగ్గిందో, ఉప్పు కారం ఏం తగ్గిందో, నూనె తగ్గిందో, ఏం తగ్గిందని టేస్ట్ చూసేసుకొని మనం ఏది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం మనం కొంచెం యాడ్ చేస్తే కలవదు, అది అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవాలి. నూనె కానీ ఆవపిండి ఏదన్నా యాడ్ చేయాలన్నా మనం ఈ సమయంలో 3వ రోజు కానీ 4వ రోజు కానీ తీసుకొని యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉండును. ఇది చాలా పాతకాలపు రెసిపీ అండి. సో తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.